శాంతంగా మనసు వాక్యం మీద పెట్టండి, చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సీమోను పేతురు చేసినటువంటి ఒక విన్యాసం, యేసు ప్రభువారు ఆ రాత్రి నీళ్ల మీద నడుచుకుంటూ శిష్యులు ఎక్కినటువంటి దోణికు సమీపంలోకి వెళ్తున్నాడు. అద్దరికి పోవాలని చెప్పాడు. వాళ్ళు దోణి మీద బయలుదేరారు. ప్రభువా మీరు రారా అంటే, నేను తర్వాత వస్తాలే, మీరు పోండి అని పంపించాడు. ఆయన మాట ప్రకారం వాళ్ళు దోణికి ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళారు. మంచిగా మాట్లాడుకుంటా, ఎందుకని ప్రభు అక్కడ ఆగిపోయాడు, మనల్ని వెళ్ళమన్నాడని ఏం సంభాషణ, మొత్తానికి వాళ్ళ సంభాషణ. అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళలోనే కొంతమంది ఈ సముద్రంలో అప్పుడప్పుడు పడవలు మునిగి వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు అని ఏవేవో అనుకుంటూ ఉన్నారు. స్టోరీలు చెప్పుకుంటూ ఉంటారు కదా ప్రయాణం చేసేటప్పుడు. ఇప్పుడంటే మరపడవలు, ఇంజన్ సౌండ్, మాటలు సరిగ్గా వినపడు. అప్పుడే ఉంది జస్ట్ తెడ్లు వేసుకుంటూ వెళ్ళటమే కదా, ప్రశాంతంగా ఉంటుంది. మాటలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఒక అంచుకు చేరుతున్నారు. యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ 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 వాళ్ళ దోణిను సమీపించాడు. ఆ దోణిను సమీపిస్తే చీకటి, రాత్రివేళ నీళ్ల మీద ప్రయాణం, అసలుకే రకరకాల సంభాషణలు జరిగినాయి. ఈలోపు ఈ నిలువు టంగి వేసుకొని ఈ తెల్లని వస్త్రాలేగా కనపడేది, ఇంకేం కనపడింది. సమీపంలో ఎవరో ఒక వ్యక్తి నిలిచి వస్తున్నట్టుగా అనిపించి భూతమని భయపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు నీళ్ల మీద నడుస్తాడు అని వాళ్ళకి తెలియదుగా. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి తెలిసినంత వరకు దోణిలో ఎక్కి ఆయన ప్రయాణం చేశాడు, దోణిలో ఉండి ప్రసంగం చేశాడు, వాక్యోపదేశం చేశాడు. అసలు దోణితో పని లేకుండా నీళ్ల మీద నడుస్తూ వస్తాడనేది వాళ్ళు ఊహించని సంగతి. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసరికి వాళ్ళు మొదట భూతమని భయపడ్డారు, కలవరపడ్డారు, గందరగోళం అయిపోయారు. వెంటనే యేసు ప్రభు వారు స్వరం ఎత్తి, బిడ్డలారా భయపడకండి, నేనే అని చెప్పాడు. వెంటనే స్వరాన్ని గుర్తుపట్టారు. నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు కదా. అప్పటికి చాలా రోజుల నుంచి వింటున్నారు ఆయన స్వరాన్ని. ఆ వాయిస్ విని గుర్తుపట్టి, ప్రభువేనా? ప్రభువే. వెంటనే వాళ్ళందరూ నీళ్ళ మీద నడుస్తున్నాడు ఏంటని ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో సీమోను పేతురు స్పందించి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవే అయితే, చూడండి ఒకసారి వచనం 28వ వచనం, 14:28. ప్రభువా నీవే అయితే, చదవండి. నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని సీమోను పేతురు అన్నాడు. ఆయన రమ్మనగాని ఎప్పుడు వెళ్ళాడండి? ఆయన రమ్మనగానే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నీళ్ల మీద అడుగేశాడు. చదువు. నీళ్ల మీద అడుగేశాడు, నడక మొదలు పెట్టాడు. మునగల కొన్ని అడుగులు అలాగనే ముందుకెళ్ళాడు. ఎంత ముందుకెళ్ళాడంటే దాదాపు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఎక్కువ దూరం లేదు, చాలా సమీపంలోకి వచ్చాడు. ఇద్దరు ఎదురెదురు ఉన్నారు. ఎదురెదురు లేకపోతే చెయ్యి చాపి వెంటనే ఆయనను పైకి లేకపోతే ఎట్లా కుదిరిద్ది? ఆయన అక్కడుండి ఈయన ఇక్కడుండి, ఆయన అక్కడ మునిగిపోబోతుంటే ఈయన ఇక్కడి నుంచి పరిగెత్తి, ఇది జరిగేది కాదుగా. ఆయన మునిగిపోసాగాడు సీమోను పేతురు. వెంటనే ప్రభు చెయ్యి చాచి ఆయన పట్టుకున్నాడు. అంటే దాదాపు దగ్గరకు వచ్చాడు. అలానే చూస్తూ ఉన్నాడు. ఈ లోపు ఈ ప్రక్కన ఒక గాలి, ఒక నీటి అలాగ పైకి వచ్చేసింది. వాళ్ళ మీద కాదు, పక్కన లేచింది.
వెంటనే ప్రభు వైపు నుంచి దృష్టి ఆ వైపుకు మళ్ళించాడు. ఎప్పుడైతే దృష్టి అటు మళ్ళిందో, ప్రభు వైపు నుంచి ఎప్పుడైతే దృష్టి పక్కకు మళ్ళించాడో, ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా తక్షణమే మునిగిపోసాగెను. అప్పటిదాకా నీళ్ళ మీద నిలుచున్నాడు. మరి లక్షల క్యూసెక్కులో వేల క్యూసెక్కులో తెలియదు, కానీ అనేక క్యూసెక్కుల నీరు అతని పాదాల కింద ఉంది, కానీ అతను ఏమీ చేయలేదు. ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మళ్ళించాడో, అప్పటిదాకా అతని కాలి కింద లోబడి ఉన్న నీరు అతన్ని వెంటనే ముంచేయడం మొదలుపెట్టింది. వెంటనే ప్రభువా ప్రభువా నన్ను రక్షించయ్యా అయ్యా అని కేకలేశాడు. వెంటనే ప్రభు చేయి చాపి ఆయనను పట్టుకుని లేవనెత్తి యేసు ప్రభు పలికిన మాట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని మాట్లాడాడు అక్కడ? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. ఇదొక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీకు ఏం బోధించాలి అని దేవుని ప్రేరణ కొరకు, దేవుని మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయనను విశ్వసించమని మీతో మాట్లాడమని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ విశ్వాసంలో కొన్ని సంగతులు మీకు అవగాహన కల్పించమని దేవుడు నాకు ప్రేరణ కలిగించాడు. వాటిలో మొట్టమొదటిది అల్ప విశ్వాసం. అవిశ్వాసం, అల్ప విశ్వాసం రెండు ఒకటేనా, వేరువేరా? వేరువేరన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవిశ్వాసం వేరు, అల్ప విశ్వాసం వేరు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రెండు వేరు. లేదన్నా రెండు ఒకటే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రెండు ఒకటే ఎందుకు అవుతాయి? లేదన్నా రెండు ఒకటే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదు, చాలా చేతులు లేవలేదు. అంటే అల్ప విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు అని ఫిక్స్ అయిపోయారు కదా. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూస్తారా? ఒకసారి మార్కు సువార్త లేకపోతే ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చూడగలిగితే, మార్కు దాకా అక్కర్లా. అందుకు యేసు విశ్వాసం, ఒక్కసారి మత్తయి సువార్త 17 ఒక్కసారి చూడండి. మీరేమన్నారంటే అల్ప విశ్వాసం అవిశ్వాసం రెండు వేరు వేరు అన్నారు. వేరా ఒకటేనా చూద్దాం. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, ఏం లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. ఏపీ 39A ఏపీ 39J ఈ నంబర్ కలిగిన కార్లు ఏమండి 7215-1150 ఈ కార్లు బస్సులు రావడానికి అడ్డంగా పెట్టారంట. బాబు, ఆ కార్లో ఓనర్లు ఎక్కడున్నారో కొద్ది కష్టం అనుకోకుండా కొంచెం లేచి వెళ్ళి ఆ కార్లను కాస్త పక్కన పెడతారా? కార్ నంబరు ఏపీ 39A 7215 ఏపీ 39J 1150 ఈ నంబర్లు కలిగిన కార్లు బస్సులు రావడానికి అడ్డుగా ఉన్నాయంట. ప్రజలు వస్తూ ఉన్నారు, బస్సులకు అడ్డం తగలకూడదు. అందుకని కొంచెం పరిచారకులు ఉండాలి కదా అక్కడ. పరిచారకులు చూసుకోలేదా? సరే, వాళ్ళు వచ్చి తీసారు, లేకపోతే ఒక 20 మంది కలిసి మరి చేయగలిగింది ఏముంది? దేవునికి మహిమ. అల్ప విశ్వాసం అవిశ్వాసం రెండు ఒకటేనా వేరువేరా అన్న పాయింట్ కదా మనం ఎత్తుకుంటున్నాం. వేరువేరని కదా మాట్లాడుకున్నాం. ఇక్కడ మత్తయి 17:17లో విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన రూపాంతర అనుభవాన్ని పొందడానికి కొండ మీదకి వెళ్ళాడు. ఓ 3 శిష్యుల్ని తీసుకొని కొండ కింద 9 మంది ఉన్నారు. గురువుగారు పైకి వెళ్ళాడు, కింద శిష్యులు ఉన్నారులే. ఈడు చిన్నోడు, ఈడికి పట్టిన దెయ్యం ఎంత దెయ్యం
వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వదిలిస్తారులే అని దయ్యం పట్టిన అబ్బాయిని వాళ్ళ తండ్రి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళు తిప్పలబడి గావు కేకలేసి గందరగోళం చేసిన దయ్యం పోలా. వీళ్ళకి అలసట వచ్చింది. ఈ తతంగం అంతా జరుగుతా ఉండగా ఇక వీళ్ళకి సాలిపోయింది. ఈ తంతు చూసే వాళ్ళ తండ్రికి సాలిపోయింది. దయ్యం పట్టినోడు అంతే ఉన్నాడు. యేసు ప్రభు దిగి వస్తుంటే ఈ తండ్రి కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా సహాయం చేయమని అడిగి సమస్య చెప్పారు. మా అబ్బాయికి దయ్యం పట్టిందండి. అది పట్టినప్పుడల్లా వాడు అగ్ని ఉంటే అగ్నిలో దూకుతాడు, నీళ్ళు ఉంటే నీళ్ళలో పోతాడు. వాడికి ఫిట్స్ సంబంధమైన జబ్బు కనపడతా ఉంటుంది. ఆ దురాత్మ వాని మీదకి వచ్చినప్పుడు పాపం చాలా కాలం నుంచి వాడు బాధపడుతున్నాడు. నా కన్నబిడ్డ నా కళ్ళ ముందు వాడు వెలవెల్లాడుతుంటే చూడలేకపోతున్నాను. మీ గురించి విన్నాను, మీరు స్వస్థపరుస్తారని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరేమో కొండ ఎక్కారంట, మీరేదో బిజీగా ఉన్నారు, మీ శిష్యులు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర ఉన్న శక్తి కొంచెమన్నా శిష్యుల్లో ఉంటుంది అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు పాపం చాలాసేపు కష్టపడ్డారు కానీ దయ్యం పోవట్లేదు. ఇది మీ వలన అయితే నా బిడ్డని కాపాడండి అయ్యా అన్నాడు. ఈ ఈ ఈ ఈ తంతు జరిగిన తర్వాత ప్రభు ఆ మాట అన్నాడు. ఏమనంటే, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును అన్నాడు. వారికి విశ్వాసం ఉందన్నాడా, విశ్వాసం లేదన్నాడా? పెద్దగా చెప్పాలి. విశ్వాసము గల తరం వారలారా అన్నాడా, విశ్వాసము లేని మూర్ఖ అంటే విశ్వాసము లేదు గుర్తుపెట్టుకోండి. తర్వాత గద్దించి ఆ దయ్యం పట్టిన అబ్బాయిని పట్టుకొచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి వాళ్ళ తండ్రికి ఆ చిన్నోడిని అప్పచెప్పి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పంపించేస్తాడు. ఆ పంపించే టైంలో ఈ బాగు చేసేటప్పుడు యేసుప్రభు అతనితో ఒక మాట అంటాడు. దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి గద్దించేటువంటి వానికే కాదు బాబు, అసలు దయ్యం పట్టిందని కబురు తీసుకొచ్చావు కదా, నీకు నమ్మకం ఉందా? నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే ప్రార్థన చేసే దైవజనుడే కాదు, ఆ ప్రార్థన సహాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తిలో కూడా దేవుని పట్ల విశ్వాసం అనేది ఖచ్చితంగా పనిచేయాలి, ఉండాలి. ఇటుపక్క దైవ సేవకుల్లో విశ్వాసం, అటుపక్క బాధితుల్లో కూడా విశ్వాసం ఉంటే ఈ రెండు విశ్వాసాలు కలిసి దేవుని కార్యం అనేది జరుగుద్ది. అందుకని శిష్యుల్ని తిట్టి ఊరుకోలా, వాళ్ళ నాన్నను కూడా గద్దించాడు. నమ్ముట నీ చేతనైతే నమ్మేవాడికి సమస్తము సాధ్యమే అని చెప్పి దయ్యాన్ని అల్లగొట్టి ఆ సమస్యని అలా సాల్వ్ చేసి పంపించేశాడు. ఏందరు ఇంత మాట అనేసాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళని మహాతిట్టు తిట్టాడు అని మా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు గల్దించకూడదని కొంచెం కూల్ అయిన తర్వాత మెల్లగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, ఏం లేదు, ఇందాక మేము అంతసేటు మొత్తుకున్నాం, దెయ్యం బాగాలేదు, మీరేందినైనా ఊరకలా గద్దించగానే అలాగ వెళ్ళిపోయింది, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, చూడండి 20వ వచనం, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. ఏమన్నాడు? మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. అంటే వాళ్ళకి అల్ప విశ్వాసం అనేది కనీసం అల్ప విశ్వాసం అల్పంగానైనా ఉందా లేదా? పెద్దగా చెప్పండి, ఉందా లేదా? రైట్, ఉంది. కానీ పైన ఏమన్నాడు? 17లో ఏమన్నాడు? లేదన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి అసలు ఇది? ఇంతకీ వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అంటే, విశ్వాసం ఉండాల్సిన స్థాయిలో ఉండకుండా అల్పంగా ఉన్నట్లయితే దాన్ని కూడా అవిశ్వాసం లెక్కలోకే చేర్చేశాడు. దేవునికి మహిమ. ఇది మొదటి సంగతి. అల్ప విశ్వాసం, దాన్ని గూర్చిన విషయం. రెండవది గొప్ప విశ్వాసం. ఇది దేవుడు ఆశించిన వాళ్ళలో కనపడలా.
దేవుడు ప్రభువు అనుకొనని వాళ్ళలో కనబడింది. నీ విశ్వాసము గొప్పది అనే మాట ఇద్దరి దగ్గర వాడాడు. చిత్రం ఏంటంటే ఇద్దరు అన్యులే. ఒకరు కనాను స్త్రీ, మరొకరు శతాధిపతి. మస్తు సార్లు విన్న ప్రసంగాలే, మనకేమి కొత్త ప్రసంగాలే కదా, పాత. అయినా ఒక విషయం ఉందిలేండి, అందుకని చెప్తున్నాను. దీనిలో ఈ వీళ్ళిద్దరి విశ్వాసాన్ని ఆయన గొప్ప విశ్వాసం అని ప్రశంసించాడు. ఎందుకంటే వాస్తవంగా ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళ చరిత్రలో వాళ్ళు చదువుకున్నా, వాళ్ళ కళ్ళారాళ్ళు చూసినా ఎన్నో కార్యాలు ఇటు యేసు ప్రభు చేశాడు. పాత నిబంధనలో యెహోవాను నామమున ప్రభువే ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు దగ్గర విశ్వాసం ఉంటుంది, యూదుల దగ్గర విశ్వాసం ఉంటుంది అని ఎదురు చూశాడు. కానీ అక్కడ లేదు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. కొంతమంది రోగుల మీద చేతులు ఉంచుట తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్యజాలకపోయెను అన్నాడు. దేవుడు చేయలేనివి కూడా కొన్ని ఉన్నాయా అంటే ఉన్నాయి అంటుంది వాక్యం. అందులో ఒకటి ఏంటంటే అవిశ్వాసుల జీవితంలో దేవుని శక్తి పనిచేయదు. దేవుని శక్తి ఎంత ఉన్నతమైనదైనా, ఎంత బలమైనదైనా విశ్వసించిన వాడి జీవితంలోనే అది పనిచేస్తుంది, కానీ విశ్వసించని వాని జీవితంలో అది పని చెయ్యదు. అదంతే, అది రూల్. కాబట్టి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ప్రభు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల ముందు కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతం అక్కడ చేయలేదు, చెయ్యజాలకపోయెను అన్నాడు. అంటే దేవుని కార్యాన్ని అడ్డగించేది మన అవిశ్వాసం. కానీ ఇశ్రాయేల్ దగ్గర దొరికిద్ది అనుకున్నాడు, కానీ వాళ్ళ దగ్గర దొరకలే. వాళ్ళ దగ్గర అవిశ్వాసం ఎదురైంది. చిత్రం ఏంటంటే అసలు ఇశ్రాయేలు దేవుని గురించి ఏమీ తెలియనటువంటి ప్రజలు, అన్యజనులు. అలాంటి అన్యజనులు ఇద్దరు, ఒకటి శతాధిపతి, రెండు కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ దగ్గర జరిగిన సన్నివేశం మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు మార్గాన్ని వెళ్తూ ఉంటాడు. స్త్రీ ఒకతే కేకలేస్తూ ఉంటుంది. ఆమె, ప్రభువా కరుణించు, నా కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, దయచేసి నా బిడ్డకు పట్టిన దయ్యమును వెళ్ళగొట్టయ్యా అని ఆమె కేకలేస్తా వెంటబడితే పట్టించుకోడు. వాస్తవానికి ఆమె తక్కువది కాదు. ఆమె ఒక రాజవంశీకురాలు. చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే ఆమె అన్యజాతిలో, అన్యులలో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి, తక్కువది కాదు. కానీ ఏం చేద్దాం, ఎంత ఉన్నతమైనటువంటి వంశమైనా అగసాట్లు వచ్చినప్పుడు మరి మొర్ర పెట్టుకోక తప్పదు కదా. ఎన్నో తిప్పలు పడింది, కానీ ఆ కుమార్తె నా దయ్యం వదిలిపెట్టల. యేసు ప్రభు వెంటబడింది. ఎలా వెంటబడింది తెలుసుకుంది. మొత్తానికి యేసు ప్రభు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు శుద్ధులవుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, చచ్చిన వాళ్ళు లెగుస్తున్నారని ఈ మాటలని విని ఆయన నాకు అందితే బాగుండు, ఆయన పాదాలు పట్టుకుందామని ఆశపడింది. నిజంగానే ప్రభు దొరికాడు. ఇక కేకలేయటం మొదలుపెట్టింది. ఆయన ఏమి పట్టించుకోకుండా అలాగ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈమె కేకలు ఎక్కువ చేస్తుంది. శిష్యులకు చిరాకేసి, ప్రభా ఏంది నసా, ఆమె అంతసేటు కేకలేస్తుంటే నువ్వేమీ విన్నట్టు పోతావు, మా చెవులు పగిలిపోతున్నాయి, ఏంది ప్రభువా అంటే చూస్తాడు. ఏంది నీ గోళ అని. ఏంది నీ గోళ అంటే, ప్రభువా నా కుమార్తె దయ్యము చేత పీడించబడి అల్లాడిపోతుంది, దయచేసి నా బిడ్డను కాపాడయ్యా. వెంటనే ఆయన ఆమెను అవమానపరిచినట్టు ఒక మాట అన్నాడు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదన్నాడు. ఏమన్నాడు? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లకు వేయటం యుక్తం కాదు అన్నాడు. అంటే ఇప్పుడు బాధపడుతున్న పిల్లకు తల్లి, ఇప్పుడు తల్లి అడుగుతుందన్నమాట, నా పిల్లను బాగు చేయని. అంటే ఈ పోలిక ఎలా ఉందంటే, బాధితురాలైన కూతురేమో కుక్క పిల్ల, ఆ పిల్లను కలిగిన తల్లి ఏమో కుక్క అన్నట్టు ఉంది. స్తోత్రం. ఏమండి,
సహాయాన్ని అర్థించి అయ్యా కరుణించు అని ఎవరైనా వస్తే అంతేనా మాట్లాడేది? పాపం ఎంత వేదంతో ఉందో, నా దగ్గర శక్తి ఉందని తెలుసుకొని వచ్చి దీనంగా అడుగుతుంది. ఫోన్లే పాపం అనుకొని అమ్మా సహాయం చేస్తాలే అనాలి. కానీ అలా అనలా. పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు. అంటే ఆ చిన్న మాటలో ఆమెని పరీక్షిస్తున్నాడు. 2 విషయాలు. ఒకటి, మొదట ఆమె మొర్ర విననట్టుగా సాగిపోయాడు. మొదటి పరీక్షలో పాస్ అయింది. ఆయన వినేంత వరకు మొర్రన ఆపల. అన్యురాలు. స్తోత్రం. సరే, మొర వినబడింది. కానీ మొదట వచ్చిన సమాధానం అవమానకరమైన సమాధానం. ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుంది ఆమెకి. నేనేంది, నా స్థాయి ఏంది, నా రేంజ్ ఏంది, ఎలీషా ఇంట్లోంచి బయటికి రాకపోతే నయం అన్న ఆవేశంతో వెళ్ళిపోయాడే. కుష్ఠరోగం పెట్టుకొని కూడా ఆవేశంతో నేను వస్తే, సిరియా సైన్యాధిపతిని నేను వస్తే అసలు కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చి ఏంది అని పలకరించకుండా లోపలే ఉండి యోర్దాన్లో 7 సార్లు మునగమనుపో బాగుపడతాడు పొమ్మని నాకు చెబుతాడా? ఈ నది కాకపోతే ఇంతకంటే అద్భుతమైన నదులు మా ఊర్లో లేవయ్యింది అని మహావేశంతో తెప్పరా రథం అన్నాడు. ఓ రేంజ్ ఆఫీసర్ ఆయన, ఓ రేంజ్ ఆఫీసర్. మరి ఆవేశంగా వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళినాక పరిచారకుడు చెప్పాడు, పనివాడు, అయ్యా నువ్వు సైన్యాధిపతి అయితే సిరియాకి, ఇక్కడ నువ్వు ఎక్కడికి వచ్చావు? దైవజనుడి దగ్గరికి వచ్చావు. ఏమని వచ్చావు? సైన్యాధిపతి అని వచ్చావా లేదా పేషెంట్ అని వచ్చావా? పేషెంట్లే లేరా. ఎంత పేషెంట్ అయితే మాత్రం ఇంత అవమానమా? అవమానమో బహుమానమో. నువ్వు పేషెంట్వా కాదా? పేషెంట్. మరి పేషెంట్గా వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు? ఇప్పుడు నువ్వు పేషెంట్గా వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? నువ్వు సిరియా సైన్యాధిపతిగా పెత్తనం వెలగబెట్టడానికి రాలా. ఇక్కడ పేషెంట్గా వచ్చావు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నిన్నేమన్నా 1 సంవత్సరం పాటు తిండి తిప్పలు మానేసి అలాగే ఉండు, రోగం తగ్గిద్ది అన్నాడా? ఒకవేళ ఆయన బయటకు వచ్చి నీ మీద అలా చేయాడించి ఒక 3 నెలల పాటు ఏం తినవాకు అని లోపలికి వెళ్ళిపోతే సరిపోతే బాగా ఎండిదిగా. ఆ పని చెప్పలేదుగా. పోనీ ఓ 1 నెల రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజుకి 20 గంటలు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపు అని ఏమన్నా చెప్పాడా? పోనీ అలా ఏమన్నా చెబితే ఆ చాయకరి ఏడ చేస్తావని అనుకోవచ్చు. ఏం చెప్పలా. వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమను, ఆ రోగము తగ్గి బాగుపడతాడనే మాట చెప్పాడు. ఇప్పుడు నువ్వు నాకు ఒకటి చెప్పు, పెద్ద మునగాడివి నువ్వు వచ్చావని ఆయన బయటికి రావటం ముఖ్యమా? నీకు రోగం తగ్గటం ముఖ్యమా? రోగం తగ్గటం ముఖ్యమా? ఎచ్చులు ఎందుకు అయ్య గారు అన్నాడు మన భాషలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? పేషెంట్కి వచ్చి ఎచ్చులు ఎందుకు అయ్య గారు? అంతేనంటావా? పేషెంటు మరి మాటి మాటికి నువ్వు అలా అనకరా. సంవత్సరాల నుంచి జబ్బుతో చేస్తున్నాను, నీ పోటు ఎక్కువైపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? కాదురా, నేను ఇంత స్థాయి వ్యక్తిని వస్తే కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా ఏదేమైనా కొంచెం కరెక్ట్ కాదేమో, అది మళ్ళీ తేడా పడుతున్నావు. నువ్వు పేషెంటు, నువ్వు రే నీకు దండం పెడతారా? నేను పేషెంట్ని. ఇప్పుడు ఏం చేయమంటావరా? ఏం లేదు సార్, ఈ యోర్దాన్లో 7 సార్లు మునిగితే అయిపోద్ది. రా తిప్పురా రథం తిప్పి. ఎక్కడ రా యోర్దాన్, ఎక్కడ ఎంక్వైరీ చేయి. ఫలానా ప్రాంతంలో పోయాడు, 7 సార్లు మునిగాడు. 7వసారి, మొదటిసారి మునిగాడు. ఏందిరా అన్నాడు. ఏం లేదు సార్. 2వసారి, 3వసారి, 4వసారి, అరే 6 సార్లు అయిపోయింది, ఏం తగ్గలేదు. ఇంకొకసారి ఉందిగా, సరేలే. 7వసారి మునిగి పైకి లేచాడు. అతని దేహం పసిపిల్లవాని దేహము వలె మారిపోయింది. సంవత్సరాల రోగం తక్షణమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు దిమ్మ తిరిగి వచ్చి, నా వేలు బాగుపడ్డాయి, నా శరీరం బాగుపడింది, నా అవతారం మారిపోయింది, ఇక నేను ముసుగులు ధరించి తిరగాల్సిన అవసరం లేదురా, ఫ్రీగా ఓపెన్గా తిరగవచ్చు, అర్జెంటుగా మనం ఆయన దగ్గరికి వెళ్దాంరా. వెళ్ళిపోయాడు. తర్వాత జరిగిన సన్నివేశం మీకు తెలుసు. కానుకలు బంగారం అవి తీసుకెళ్ళి ఇస్తే నాకు వద్దులేపో అని పంపించాడు. అవి వెంటబడి తెచ్చుకున్నాడు గేహజీ.
ఆ వెండి బంగారాలు, ఆ దుస్తుల బట్టలతో పాటు పాప ఆయన జబ్బు కూడా ఫ్రీగా తెచ్చుకున్నాడు. అది వేరే సంగతి, మనోడు బావద్దు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. పాయింట్లోకి వద్దాం. ఈ కనాను స్త్రీకి కూడా అలాంటి అవమానమే ఎదురైంది, కానీ ఫీలింగ్ ఇవ్వాల, ఎచ్చులు పడలా. ఏమందో తెలుసా? కుక్క పిల్లలు బతికేది కూడా పిల్లల బల్ల మీద, యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలు కూడా బతికేది అంది. బా, అప్పుడు ఆగాడండి, తిరిగాడు ఆమెకెళ్ళి. అమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడు. మొదటిది ఆమెలో మొండితనం, రెండవది ఆమె దీనత్వం. ఈ పరీక్షలో నెగ్గింది. వెంటనే అన్నాడు, పో, నీవు కోరినట్టే నీకు అవునుగా కప్పమన్నాడు. తక్షణమే అక్కడ విలవిల్లాడిస్తుంది దురాత్మ కూతుర్ని, అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బహుశా ఈయన డైలాగ్ కోసమే అది ఆగిందేమో ఆడ. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఈ మాటను బట్టి ఆ కనాను స్త్రీ విశ్వాసాన్ని ప్రభు గొప్ప విశ్వాసము అన్నాడు. ఇదే మాట శతాధిపతి దగ్గర కూడా అన్నాడు. అయ్యా ప్రభువా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, వాడు నాకు చాలా సర్వీస్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు వాడు కాలు చేయి చచ్చుబడిపోయి పక్షవాతం వచ్చి కదలలేని స్థితిలో ఉంటే చూడటానికి నాకు చాలా బాధగా ఉంది. ఏదో నా దగ్గర ఉన్న చిల్లర ఏదో వానికి ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామనే మనసు నాకు కాదు. ఎందుకంటే వాడు నా ఇంట కన్నబిడ్డలాగా నాకు సేవ చేశాడు. వాడిని అలా చూస్తే చాలా బాధగా ఉంది. పనివాడైనా, నా దాసుడే అయినా వాడు చాలా మంచివాడయ్యా, నమ్మకస్తుడు. వాడు అట్లా పడిపోతే నాకు తట్టుకోలేకపోతున్నాను. నా దాసుని బాగు చేయమని కొడుకు కోసమో, కూతురు కోసమో, అల్లుడు కోసమో, మనవడ కోసమో, మనవరాల కోసమో, భర్త కోసమో, భార్య కోసమో కాదు, దాసుడి కోసం విజ్ఞాపన చేశాడు. బాగుంది. సరే ప్రభు, ఎంత మంచి మనసు ప్రభు. సరే నేను వచ్చి బాగు చేస్తాలని బయలుదేరాడు. ఆ కబురు విని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటాడు, ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రుని కాను. నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని. నీవు అధికారము కలిగిన వాడివి, నేను కూడా అధికారినే, శతాధిపతిని, 100 మంది మీద నాయకుడిని. రాయ్ అది తీసురా, రాయ్ ఇది తీసురా అని ఆజ్ఞాపిస్తే 100 మంది నా మాట కోసం నేను ఎటు పొమ్మంటే అటు పోతారు, ఏది చెయ్యమంటే అది చేస్తారు. నీవు సర్వాధికారివి, నువ్వు ఇంటి దాకా వచ్చి రోగాన్ని స్వస్థపరిచేదేంటి? ఒక్క మాట సెలవివు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. విశ్వాసులంతా ఈ పాఠం నేర్చుకుంటే ఎంత బాగుండు. అయ్యగారు చేయి పెట్టినా కొంతమంది ఊరుకోరు. చేయి పెట్టి ప్రార్థన చేసినా, చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే వరుసగా ఆ ప్రార్థన ఆయన, ప్రభా ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, అయ్యా కూతురు గురించి అయ్యా కూతురు గురించి అంట. ప్రభా కుమార్తె సమస్యల పరిస్థితి, అయ్యా మనవడు చదువుతున్నాడు, ఎగ్జామ్స్ కోసం చేయి. ప్రభా మనవడు ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయ. అయ్యా మనవరాలు పెళ్లి గురించి అయ్యా, చాలా రోజులు అయింది పెళ్లి గురించి. మళ్ళీ చెయ్యి ఉంచి 2 మొక్కలు చేసి, ప్రభా ఈ బిడ్డను దీవించని చెయ్యి తీస్తే, ఏందమ్మో ఇంత కష్టపడి వస్తే ఏందో ఊరకు నెత్తి మీద అట్లా చెయ్యి ఉంచి తీసాడే. ఇంతనా? అసలు ప్రార్థన అంటే ఎంతసేపు చేయాలా? నెత్తి మీద చేయబెట్టి భారంగా ప్రార్థన చేయాలి. విశ్వాసులందరికీ శతాధిపతి అనుభవం నేర్చుకుంటే ఎంత బాగుండు. అసలు ఒక మాట సెలవివయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఒక మాట సెలవివయ్యా, నువ్వు ఆజ్ఞాపించి అక్కడుండి. వెంటనే యేసు ప్రభు తనను వెంబడిస్తున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. ఆశ్చర్యపోయాడు. ఏంటో ఇది, ఉండాల్సిన వాళ్ళ దగ్గరేమో ఉంటలా, ఉండదనుకున్న వాళ్ళ దగ్గరేమో బలంగా ఉంటుంది. నీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? బయటికి రాకుండా ముసుగులో రహస్యంలో ఉన్నటువంటి అన్యజనుల్లో చాలామంది మనకంటే బలమైన విశ్వాసులు ఉన్నారండి.
ఎంత గొప్ప విశ్వాసులో తెలుసా? మొన్న చెల్లి రిపోర్ట్ పంపించింది. దేవుని చిత్తం అయితే ప్రార్థన విజయాల్లో దాన్ని మాట్లాడి మీకు ఆ రిపోర్ట్స్ పెడతాను. అన్యుల కుటుంబంలో చెందింది ఈ ఒక్క బిడ్డే దేవుడిని నమ్ముకుంది. క్యాన్సర్ బలహీనత వచ్చింది. క్యాన్సర్ బలహీనత కన్ఫామ్ చేసి ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. పట్టుదలగా ప్రార్థన చేసుకుంది, దేవునికి మొర్రపెట్టుకుంది, విశ్వాసం ఉంచింది, దేవుని కార్యం జరిగింది. క్యాన్సర్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసింది. క్యాన్సర్ కణజాలం నీ బాడీలో ఎక్కడ లేదని నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా రక్షింపబడలా, అన్య కుటుంబంలో అన్యురాలుగానే ఉంది. కానీ యేసు ప్రభువును హత్తుకుంది. ఫ్యామిలీ పర్మిషన్ లేక బందీ అయిపోయింది. ఆ రిపోర్ట్లు 2 పంపించింది. చూపిస్తాను నేను ప్రార్థనా విజయాల్లో దాదాపు అన్ని ఆధారాలు చూపించే నేను ప్రార్థనా విజయాలు మాట్లాడాను. దేవునికి స్తోత్రం. ఆ రిపోర్ట్స్ కూడా పెట్టి మీకు ప్రార్థనా విజయాల్లో మాట్లాడతాను. అన్యురాలు ఎంత విశ్వాసమో చూసారా? క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనలో కొదువైన విశ్వాసం అన్ని జనుల్లో ఆశ్చర్య రీతిలో కనపడతా ఉంది. హల్లెలూయా. ఇంకా బోల్డ్ అని దొరుకుతాయి వాళ్ళ దగ్గర. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళు చెబుతుంటారు. బైబిల్ చదివినట్టు వాళ్ళు చెబుతుంటారు. ఆశ్చర్యం, వీళ్ళకి ఎట్లా తెలుసురా ఈ సంగతులన్నీ అంటే మైకుల్లోంచి ఇంట్లో కూర్చొని హృదయంలో ప్రభువుని చేర్చుకొని ఆయన గురించి ఆలోచన చేసుకుంటా. శాంతినగర్లో నేను శాంతినగర్లో చిలకలూరుపేట శాంతినగర్లో పరిచయం చేసేటప్పుడు మందిరం ఎదురుగా ఒక హౌస్ ఉంది, ఒక చెల్లి. నేను ఇక్కడ మెసేజ్ మొదలు పెడితే వాళ్ళ భర్త ఊరుకోడు. ఇంట్లో కూర్చొని ముసుగేసుకొని చక్కగా దేవుని మాటలు మొత్తం వింటుంది. దేవుని హత్తుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఈరోజు రక్షణ పొంది దేవుని సాక్షి అయిపోయింది. రహస్యముగా విని నాకు తెలియదు ఆ చెల్లి వింటుందని. ఇప్పుడు నేను కనపడితే దేవుని గురించి నన్ను బలపరచడానికి చెప్పినట్టు చెబుతుంటుంది. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఛార్జింగ్ అవుతుంటుంది. దేనిదిరా ఇంత విశ్వాసం నాకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత విశ్వాసమో! ఎన్ని కామన్ విషయాలు కదా. వస్తా కొద్దిగా ఆగండి. దేవునికి మహిమ. గొప్ప విశ్వాసం అని ప్రశంసించాడు. ఒకటేమో అల్ప విశ్వాసం అవిశ్వాసం లెక్కలోకి నెట్టేశాడు. రెండవది గొప్ప విశ్వాసం. ఏది ప్రభువు గొప్పగా ఎంచుతాడంటే దేవుని గురించి కనీసపు అవగాహన లేని స్థితిలో ఉన్నట్టు కనబడుతున్న వ్యక్తుల నుంచి ఆయన ఎదురు చూడనంత విశ్వాసం కనపడితే అది ఆయనకు గొప్పది. 2 మూడవ విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం. ఏం విశ్వాసం? పరిపూర్ణ విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. అక్కడే చూడండి, మత్తయి సువార్త ఇందాక 17 చూశారు కదా. ఒక్కసారి అదే అక్కడికి రండి. 17:20 చదవండి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత పరిమాణం అండి? మన ఆవగింజేమో కాస్త కనపడుతుంటుంది. యూదా దేశంలో ఇజ్రాయెల్ ఆవగింజ అయితే కాస్త మన దానిలో కనీసం 10 వంతులు తక్కువగా ఉంటుంది, లేదా 20 వంతులు తక్కువగా ఉంటుంది. అంత ఉంటుంది, చిన్నది. మన ఆవగింజలు చేతిలోకి వచ్చేస్తాయి, కానీ ఆ ఆవగింజలు చాలా చిన్నగా ఉంటాయి. రౌండ్గా ఉంటాయి కానీ చాలా చిన్నగా ఉంటాయి. చూసారా మీరు ఎవరన్నా ఇజ్రాయెల్లో పండే ఆవగింజలు చూసారా? చాలా చిన్నగా ఉంటాయి. అంత ఆవగింజ అంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ కొండను చూసి గింజ పరిమాణం ఎంత, కొండ పరిమాణం ఎంత? స్తోత్రం. గింజ పరిమాణం కొంచెమే, కొండ పరిమాణం చాలా పెద్దది. కానీ ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి నీవు లేచి
అక్కడికి పొమ్మనగానే అది పోవును. అబ్బా, నీవు లేచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆ, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఏందండి వారితో ఇంత అద్భుతమైన ఆఫర్ ఇస్తే మనం ఏందండి ఇన్ని అసాధ్యాలు పెట్టుకుని గందరగోళం అవుతున్నామో? యేసు ప్రభు అబద్ధాలు చెబుతాడా, నిజాలు చెబుతాడా? పెద్దగా చెప్పాలి. ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదుగా, నిజాలే చెబుతాడు కదా. ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఏం లేదు, పెద్ద అవసరం లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి నీవు లేచి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అన్నాడు. వెంటనే మనం ఆత్మీయ కోణంలో అంటే అన్నయ్య కొండ అంటే కొండలేసి కాదు, కొండలాంటి సమస్యలు పోతాయని చెప్తున్నాడు. లేదు, అక్కడ అక్షరార్థంగా కొండ అన్నాడు. ఈ కొండను లేచి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీ మాట వింటుంది, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అన్నాడు. ఇక్కడ నాకు డౌటు, మరీ ఇంతమంది విశ్వాసుల్లో కనీసం ఆవగింజంత విశ్వాసం ఉండదా? చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. నాకైతే అన్నయ్య బఠానీ గింజంత విశ్వాసం ఉంది అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమో ఆవగింజ కంటే కూడా అసలు ఇంకా చిన్న విశ్వాసం అన్నయ్య నాదంటే డౌట్ పడాలి. ఇక అది విశ్వాసం ఏమో. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజ ఎంత అయితే మన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది తెలుసు. ఒక్కోసారి అసలు ఆవగింజ ఏంది, బఠానీ గింజ ఎంత ఉంటుంది నాకు విశ్వాసం. అసలు అట్లా కాదు, కమలా పండు అంత విశ్వాసం ఉంటుంది నాకు. కొండలను పెకలించేటువంటి విశ్వాసము పరిపూర్ణ విశ్వాసమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో పౌలు మహనీయుడు మాట్లాడాడు. చూడండి. ప్రవచించ కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. అక్కడ కొండను లేచి అక్కడికి పొమ్మని చెప్పేటువంటి విశ్వాస పరిమాణాన్ని ఎంత చెబుతున్నాడు? ఆవగింజంత అన్నాడు. ఆవగింజంత విశ్వాసం. ఇక్కడ ఆ ఆవగింజంత విశ్వాసాన్నే పౌలు మహనీయుడు ఏమన్నాడు? కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. బాగా ఈ ఒక్క ముక్క జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసమే పరిపూర్ణ విశ్వాసమా? ఎట్లా సాధ్యం? అంటే విశ్వాసపు కొలతంతా కూడా ఆవగింజంతేనా? లేకపోతే ఏమన్నా కమలా పండినంత విశ్వాసం సైజు ఏమైనా ఉంటుందా? అట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే బఠానీ గింజ సైజు ఉంటుందా? లేకపోతే ఏమన్నా ఏ పరిమాణంలో ఉంటుందో దాన్ని పరిమాణం పూర్తిగా చెప్పలేదు కదా. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు వెల్లడైనటువంటి ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. గింజలు రకరకాల షేపుల్లో ఉంటాయి. గింజలు యేసు ప్రభు ఎందుకు ఆవగింజనే పోల్చాడు అంటే పక్క రౌండ్ ఉంటుంది ఆవగింజ. షేపులు ఏమన్నా దీర్ఘ చతురస్రాకారాల్లో ఏముంటుందా వడ్ల గింజలాగా. ఇక మిగిలిన గింజలన్నీ మీరు గమనించండి, చాలా వరకు గింజలన్నీ రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఉదాహరణకి కమలా పండు అన్నాను, కమలా పండులో వచ్చే గింజ ఎట్లా ఉంటుంది? అదో టైపులో ఉంటుంది. పనస పండులో గింజ అదొక టైపులో ఉంటుంది, అవునా? పొట్లకాయలో గింజ ఒక టైపులో ఉంటుంది, బీరకాయలో గింజ ఒక టైపులో ఉంటుంది. చాలా వరకు పండ్లలోని గింజలు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి, అవునా? వడ్ల గింజ దీర్ఘంగా ఉంటుంది, చతురస్రాకారం, ముక్కో అది రెండు వైపులా కోణంగా ఉండి పొడవు వెడల్పులు సమానంగా ఉండదు, వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ. అన్నయ్య కంది గింజ రౌండ్ ఉంటుందేమో? నో, అది కూడా తేడా ఉంటుంది. అన్ని వైపులో ఒకే కొలతలో ఉండదు కంది గింజ అంటే కందిపప్పు. పొడవు వెడల్పులు సమానం ఉండదు. దేవునికి మహిమ. అందుకే ఏ గింజలు చెప్పకుండా ఆవగింజ అన్నాడు. ఆవగింజ అని ఎందుకు అన్నాడంటే పొడవు వెడల్పులు సమానం, చుట్టూ చచ్చవక రౌండ్, ఎక్కడ ఏ తేడా ఉండదు. ఇక్కడ దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఒక పేపర్ ఇస్తారా, ఆ పేపర్, ఆ వైట్ పెద్ద పేపర్ కావాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను పెన్నుతో ఒక గీత గీస్తాను, దీని సంగతి మీరు చెప్పండి. స్క్రీన్కి వెళ్ళి చూడండి. ఇది ఏందండి? ఇదేంది? క్యామ్లో జూమ్ చేసి చూపించిన ఆయన.
ఇదేంది? ఏం కనపడుతుందిరా నీ ముఖం? ఒక గీత అనాలనిపిస్తుంది కదా పెద్దోళ్ళకి. అన్న పర్లేదు. చూస్తున్నారా ఇది ఏంది? ఇది ఇదేంది? ఇదేందండి? ఇది ఆఫా? ఇది పరిపూర్ణమైందా అపరిపూర్ణమైందా? సరే, ఇంకొంచెం కిందకు అందాం. ఇప్పుడు పరిపూర్ణమైందా అపరిపూర్ణమైందా? రైట్. ఇప్పుడు పరిపూర్ణమైందా అపరిపూర్ణమైందా? సరిగ్గా చూడండి. పోనీ ఇప్పుడు కదా, గ్యాప్ ఉంది కదా. పరిపూర్ణం అని అంటారా అపరిపూర్ణం అంటారా? అందరూ కళ్ళు కనపడుతున్నాయి కదా. రైట్. ఇప్పుడు చెప్పేయండి. ఇప్పుడు ఏంది ఇది? రైట్. ఇందులో ఏ ఒక్క భాగం వెలితేర్పడినా అది అపరిపూర్ణమైనది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్య చిన్నదైనా పెద్దదైనా దాని స్థాయిని బట్టి నువ్వు ఏర్పరచుకునే విశ్వాసం ఉంటుందే, ఆ విశ్వాసంలో పరిపూర్ణత ఉండాలి. పర్సనాలిటీ కాదు, పరిపూర్ణత ముఖ్యం. అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక సంగతిని గురించి దేవుని దగ్గర నువ్వు పొందగోరినప్పుడు ఆ సంగతి విషయమై నీ విశ్వాసంలో లోపం ఉండకూడదు. అర్థమైందా? పర్ఫెక్ట్గా, కంప్లీట్గా దేవుడు దీన్ని చేస్తాడు. ఇక అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేసేస్తాడు. ఇక అంతే, డౌట్ లేదు. సందేహించేవాడికి ఏం జరిగిద్దో చెప్పాడు అక్కడ. మనస్సున సందేహింపక. చాలా సంగతులను గురించి మన దగ్గర ఉన్న దరిద్రం ఇదే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చాలా చిన్న సమస్య అండి, చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా నువ్వు అడిగిన విషయం ఏదైనా దాని విషయంలో నీ విశ్వాసం వెలితి లేకుండా ఒక రౌండు పరిపూర్ణంగా, ఇప్పుడు పూర్ణ చంద్రబింబం అంటాం. గణిత శాస్త్రంలో సున్నాకి కూడా పూర్ణం అనే పేరు ఉంది. నాకు తెలియదు, మరి గుర్తుందో, చిన్నప్పుడు గుర్తుంది. అంటారా? పూర్ణం అంటారా? అనరా? పూర్ణ సంఖ్యలో మొదటిది ఏంటి? పెద్దది చెప్పండి. నేనెంత చదువుకున్నోళ్ళు, నేనేమో మోటువాడిని, చెప్పండి కాస్త. దేవునికి మహిమ. పూర్ణ సంఖ్యలో సున్నా పూర్ణమైంది అంటే ఎక్కడన్నా కోత పడిందంటే అపరిపూర్ణం. ఈ అంచు ఆ అంచు రెండు కలిసిందనుకో పూర్ణం. చిన్న విషయాన్ని విశ్వసించేటప్పుడైనా ఇది చిన్నదేగా, అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు అనుకోకూడదు. చిన్నదైనా డౌట్ లేకుండా, సందేహం లేకుండా నా దేవుడు దీన్ని చేస్తాడు అని నమ్మాలి. పెద్దదైనా అక్కడ నీ సమస్య యొక్క పరిమాణం కాదు కావాల్సింది, నీ విశ్వాసం యొక్క పరిపూర్ణత కావాలి. ఇదండి చాలా వరకు మన అపజయానికి ఇదే కారణం. ఆవగింజంత విశ్వాసం అంటే, ఆవగింజంత విశ్వాసం అన్నాడు. బహుశా మనకు అంత పరిమాణంలో విశ్వాసం లేదనుకుంటాను. మరి మన కంట్లో ఉండాల్సినంత విశ్వాసం ఉన్నట్టుంది. ఏంది అసలు మనకేం కార్యాలు జరగవు అనేది మన ఏడుపు. కానీ నీవు ఏదైనా దేవుని ఎదుట ఒక సంగతిని అడిగినప్పుడు దాని విషయంలో మనస్సులో ఏ కోశాన కూడా సందేహించకుండా పరిపూర్ణముగా నీవు ఆ విషయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నిశ్చయముగా నమ్మిన ఎడలా ఖచ్చితంగా నీకు అది దేవుడి నుండి దొరుకుతుంది. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నాడు. యేసయ్య మనకు రివర్స్ పాట పాడుతున్నాడు.
మనమేమో యేసయ్యకు పాడుతున్నాం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ఆగో, ఎవరికి అసాధ్యమైనది? ఇప్పుడు యేసయ్య మనకు రివర్స్ పాడదు, ఎప్పుడో పాడేశాడు బైబిల్లో, అది చూసుకోవట్లా మనం. అయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా అని ఆయనకు పాడుతున్నాం. ఆయన అంటున్నాడు నీకు కూడా ఉండదయ్యా అంటున్నాడు. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన అంటే నీకు కూడా ఉండదమ్మా అంటున్నాడు. ఏంది ప్రభువా? 2 చోట్ల వాడాడు ఈ మాట. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు అనే మాట 2 చోట్ల వాడాడు. ఒక చోటేమో మత్తయిలో, రెండవది మార్కులో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అన్నీ సాధ్యమే అంటే ఇక అసాధ్యమైనది ఏది ఉండదు అని. ఇప్పుడు ఇక పనితనం అంతా ఎక్కడ ఉందంటే, ఏ విషయాన్ని గూర్చైనా మనం ప్రార్థన చేసేటప్పుడు పరిపూర్ణముగా నమ్ముట, విశ్వసించుట అనే దాని మీదనే ఇప్పుడు మన పనితనం అంతా ఆధారపడి ఉంది. ఇది నీలో ఆలోచించుకొని వివేచించుకొని సమకూర్చుకోవలసినటువంటి సంగతి. ఇది ప్రభువా నువ్వే నాకు తీసుకొచ్చి పెట్టిన ఆయన అంటే కుదరదు. విశ్వాసం తీసుకొచ్చి నీలో ఆయన పెట్టడానికి కుదరదు. అదే సాధ్యమైతే అన్ని జనుల మొత్తంలో విశ్వాసం అనే చిప్పు పెట్టేశాడంటే తెల్లారేటప్పటికి చర్చిలు మొత్తం ఫుల్ అయిపోయి పొర్లిపోతూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విశ్వసించడానికి కావలసిన ఆధారాలని, విశ్వసించడానికి కావలసిన వాక్కుని, కొన్ని సాక్ష్యాలని, కొన్ని రుజువుల్ని నీ కళ్ళ ముందు చూపించి ఆ విశ్వాసాన్ని ఏర్పరచుకునే ప్రక్రియ నీకే అప్పచెప్పేశాడు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నాకైతే తెలియదు. అర్థమైతే ధన్యులే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతుల్లోనే పెట్టేశాడు. నాకు అసాధ్యమైంది ఏమీ లేదని పాటలు పాడుతున్నారు. నా వెనుక వచ్చువారు, నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నేను చెప్పలేదా? చెప్పావు, అపోస్తలులు చేశారులే ప్రభా, మరి నీకు వచ్చిన రోగం ఏందంటాడు. అంటే ప్రభా అప్పటి కాలంలో జరిగినాయి కానీ ఇప్పుడైతే ప్రభు మహా కష్టం ప్రభా. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే వారు చిన్నదైనా పెద్దదైనా దీనిని దేవుడు నిశ్చయముగా చేస్తాడు, సందేహము లేదని రూఢిగా నమ్మారు. మనకేమో తట్టడు అనుమానాలు. ఇదండి కాదన్నయ్య, అట్లేం కాదని ఇంకొకటి ఏదైనా చెబుతావో చెప్పు, మీకు ఇంకో రుజువు కూడా చెప్తా. ఇప్పటి వరకు మీ జీవితంలో చాలామంది విశ్వాసం ద్వారా ఎన్నో కార్యాలు సాధించారు. కొన్నిసార్లు కొన్ని సంగతులు మీరు అడిగి దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు నాకు ఇది ఇచ్చి తీరతాడని నమ్మి ఎన్నో కార్యాలు పొందుకున్నారా లేదా? నేను పొందుకున్నాను అన్నాడు చేతులు ఎత్తండి. నేను నమ్మి చాలా పొందుకున్నాను. సందేహించకుండా నేను నమ్మినవన్నీ దేవుడు జరిగించాడు. నా విషయంలో నేను చెబుతా, డౌట్ పడ్డానంటే ఆగిందే అది. డౌట్ లేదు, కన్ఫామ్ అయిపోయింది అంతే. దేవునికి మహిమ. దరిద్రం అంతా ఎక్కడుందంటే సందేహంలో ఉంది. సాతానుగాడికి ఉన్న ఆయుధాల్లో చాలా అతిపెద్ద ఆయుధము ఇదేనండి. వాడు ఏ కాడికి నీ విశ్వాసం రౌండ్ చుట్టబడకుండా కట్టింగులు కొడుతుంటాడు. వాడు అక్కడ పనువాడు అనమాట. అది విషయం. దేవుని యందు మనం ఉంచే విశ్వాసానికి కట్టింగులు కొడతాడు బెదరో. దేవుని యందు మనం ఉంచే విశ్వాసానికి కట్టింగులు కొడతాడు, పరిపూర్ణం కాకుండా డౌట్లు తెచ్చి. వాడి కార్యాలను మాత్రం బాగా రౌండ్గా నమ్మేటట్టు చేస్తున్నాడు వాడు. అది ఇప్పుడు వాడు చేస్తున్న మోసం. అర్థమైందా? వాడి కార్యాలను పూర్ణంగా నమ్ముతున్నాం. కొన్ని శుభకార్యాలు ఉంటాయి,
బయటికేం ప్రభువా చెయ్యి ప్రభువా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. లోపలేమో పొరపాటును కూడా జరగదు. లోపల అంతరంగంలోనేమో ఏం జరుగుద్దనబ్బా, చాలా పెద్ద సంగతి అడిగాను దేవుడిని, మరి ఏం చేస్తాడు ఏమో, ఏదైనా నీకు సాధ్యమే ప్రభువా అని ఆ మాట అన్నప్పుడు ఇక ఆ సాధ్యం అన్న కాడ ఆగిపో, మళ్ళా అయిపోయిన తర్వాత ఏమో ఇక దేవుడి చిత్తం. వారిని అనుమానం సల్లంగా ఉండ, ఏమనుమానం సల్లంగా ఉండొద్దులే నీ అనుమానం, ఏ సునామలో లయమైపోవును గాక. సల్లంగా ఉండొద్దు, ఎచ్చగా ఉండొద్దు, అసలు అడ్రస్ లేకుండా పోవాలి నీ అనుమానం. నీలో విశ్వాస పరిమాణం. నేను స్టార్టింగ్లో సైజులేమో అనుకున్న విశ్వాస పరిమాణం అంటే ఇంత విశ్వాసం, కొంచెం విశ్వాసం, అంత విశ్వాసం, అంత విశ్వాసం అని సైజుల్లో చూశాను కానీ రౌండ్లో చూడలా. దేవుడు మాట్లాడాడు, రే సైజులు కాదురా రౌండ్ చూడరా, విశ్వాసం యొక్క పరిపూర్ణత అలా అర్థమైంది నీకు అని బయలుపరిచాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అప్పుడు ఇక గీత గీయటం మొదలుపెట్టాను. ఇంతవరకు అసంపూర్ణం అసంపూర్ణం అసంపూర్ణం. అందుకే కార్యాన్ని సిద్ధింప చేసుకోలేనటువంటి విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నా అది విశ్వాసం లెక్కలోకి రాదు. కార్యాన్ని సాధించుకోలేని విశ్వాసం అల్ప విశ్వాసం. నీళ్ల మీద నిలబెట్టగలిగింది డౌట్ లేని విశ్వాసం, నీళ్లలో ముంచింది అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం, కొంచెం విశ్వాసం ఉన్నది విశ్వాసం లెక్కలోకి. ఎందుకంటే 3 భాగాలు గీత మొత్తం, అవి కూడా ఒక్క భాగం ఆపితే పూర్ణమా అపరిపూర్ణం అంటే అపరిపూర్ణం అన్నారు అందరూ, అంతే. కాబట్టి ఈరోజు దేవుని కార్యాలను పొందగోరే ప్రతి పరిశుద్ధుడు పరిశుద్ధురాలు, ప్రతి దేవుని బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని ఎరిగినోళ్ళైనా ఎరగనోళ్ళైనా, సంపూర్ణ విశ్వాసం అసంపూర్ణ విశ్వాసం. ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్క విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం చూపిస్తా, చూస్తారా? దేవునికి స్తోత్రం. మీ అందరిలో ఒక్క విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఏ విషయాలలో నువ్వు విశ్వాసాన్ని ఎలా ప్రయోగిస్తావో అలాంటి రిజల్ట్ వస్తుంది. అది భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా. ఏ విషయాలలో నువ్వు దేవుని ముందు ఉంచుతున్నావో ఆ విషయాల్లో వాటికి సంబంధించి నువ్వు ఉంచే విశ్వాసపు పరిమాణాన్ని బట్టి నీకు ఆన్సర్, అంటే పరిపూర్ణతను బట్టి నీకు ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయంలో పరిపూర్ణ విశ్వాసం ఉందని రుజువు చేస్తా. ఏంటిదంటే, యేసు ప్రభువును నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజమం పొందినవాడు పరలోకం పోతాడా నరకానికి పోతాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. సగం చేతులు ఎత్తితే సగమే, 2 చేతులు ఎత్తితే ఇంకా ఆనందం. అబ్బా, డౌట్ లేదుగా. అసలు ఇక్కడ మాత్రం ఎంత నిశ్చయతో, వామ్మ ఇది కూడా నమ్మకపోతే పోతాం పాతాళంలో ఎందుకు. ఈ పాయింట్లో దేవుణ్ణి మనం నమ్మేటప్పుడు ఏదన్నా డౌట్ ఉందా మనకి? ఇంకొకళ్ళకి ఏదైనా ప్లేస్ ఇస్తామా? యేసు ప్రభు ఒక్కడే కాదు కానీ ఇంకా కొంతమంది ఉన్నారని ఎవరికన్నా చోటిస్తావా? ఏయ్, పొరపాటును కూడా మాట్లాడే పని లేదు, ఇంకెవ్వరు లేరు. ఆ ఒక్కడే యేసే. ఆయనే నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు. ఎంత నిశ్చయత! నేను చెబుతున్నా, దేవునికి స్తోత్రం. మిగిలిన కార్యాల విషయంలో 0 పూర్తిగా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మాత్రం పరిపూర్ణమైన 0 కనపడింది అందరి దగ్గర. అందుకే విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి ఖాయం. జాగ్రత్త చేతులు నొప్పులు పడుతుంది, మెల్లిమెల్లి కొట్టండి. దేవునికి ఇక్కడ డౌట్ లేదు, కన్ఫామ్ అనమాట. పరిపూర్ణంగా వెళ్ళిపోయేది ఖాయం. ఆ నమ్మేది ఖాయమే, నువ్వు పోయేది కూడా ఖాయమే, అందులో డౌట్ లేదు. ఇక కార్యాలను సిద్ధింపజేసే విషయంలో అపోస్తలులు ఎలాగ విశ్వాసం ఉంచారో, భక్తులు ఎలాగ విశ్వాసం ఉంచారో